కిరణ్ రాయల్ కామెంట్స్. బీఆర్ నాయుడిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ పిచ్చి కుక్కలు మారవు. గ్యాస్ చోరీ గ్యాంగ్ భూమన బ్యాచ్. తిరుచానూరు రోడ్డులో వైసీపీ రౌడీజం చేశారు. భూమన బ్యాచ్ ని తిరుపతి ప్రజలు ఎప్పుడో వేసేశారు. మేం మాట్లాడితే రోడ్డుపై తిరగలేరు. భూమన ఆటలు ఇక సాగవు. ఏఐ మార్ఫింగ్ బతుకులు బతుకుతున్నారు. నాకు చెప్పే స్థాయి లేకపోవచ్చు అనుకుంటున్నారు, కానీ మీరు వినే పరిస్థితిలో ఉన్నారు. భూమన, మీరు జిరాక్స్ సెంటర్, ఎస్టీడీ బూత్ పెట్టుకున్న రోజులు మర్చిపోయారా? మీరు 2000 కోట్లు ఎలా సంపాదించారు? ఆ అద్భుతం ఏంటో మాకు చెప్పండి. భూమన, భ్రమలో బతకకండి. రాజకీయాలు చేయండి, కుల చిచ్చు పెట్టకండి. నాకు ఆస్తులు లేవు, దేనికైనా సిద్ధమే. చొక్కా విప్పి రోడ్డుపై కూర్చుంటా. నన్ను రెచ్చగొట్టకండి. భూమన సార్ని, భూమన చిన్నబాబుని కోరుతున్నాం. తిరుపతి నగరాన్ని ప్రశాంతంగా ఉంచండి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈరోజు గ్యాస్ చోర్ గ్యాంగ్ అర్థం ఏంటింది? సిలిండర్ల దొంగ బ్యాచ్ ఏం చేశారంటే, చూపించాను. తిరుపతిలో పవిత్ర పుణ్యక్షేత్రం నడి రోడ్డుపై తిరుచానూరు రోడ్లో అమ్మవారి గుడికి పొద్దున పూట వేలాది మంది భక్తులు పోతుంటారు. ఆ దారిలో వేలాది మంది భక్తులు ఆ గుడికి వెళ్తుంటే వైసీపీ రౌడీయిజం చూడండి ఒకసారి. అక్కడ ఈ ఫోటో చూడండి, వైసీపీ రౌడీయిజం. కొంతమంది చేతుల్లో రాళ్ళు కూడా ఉన్నాయి. అంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలే వీళ్ళు అసలు. టీటీడీ చైర్మన్ గారు కుటుంబ సమేతంగా ఆయన గ్రాండీజ్ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగి ఎక్కడికో కార్యక్రమం ఉంటే మీరు రాళ్ళు ఎత్తుకొని నిరసన వ్యక్తం చేస్తారా, దాడులు చేస్తాం వచ్చారా? అంటే మీకు ఎవరు లెక్కలా? చైర్మన్ అని లెక్కలేదు, ఎమ్మెల్యే లెక్కలేదు, ఎంపీ లెక్కలేదు, మనుషులంటేనే లెక్కలేదు. ఈ గ్యాస్ చోర్ గ్యాంగ్కి. గ్యాస్ చోర్ గ్యాంగ్ అంటే మీరు వేరే పేరు అనుకోబోతారు, భూమన గ్యాంగ్. ఈ మధ్య గ్యాస్ చోర్ వ్యాపారం పెట్టినట్టు. అసలు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం ఉంటే పవన్ కళ్యాణ్ అనేకసార్లు చెప్పేవాళ్ళు, ఇక్కడ రౌడీజం చేస్తే మోకాలతో కూర్చోబెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లక్షల సార్లు చెప్పుంటారు. ఇక్కడ భూమన కుటుంబం అబ్బా కొడుకులు ఇద్దరు కొంతమంది గంజాయి బ్యాచ్ని, తాగుబోతుల్ని, వీధి పిచ్చి కుక్కల్ని 500 1000కి ఇంకా ఏమేమో పనులు చేసే వాళ్ళని కూడా మాట్లాడిస్తూ రెచ్చగొట్టించి తిరుపతిలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నారు. ఇది వాస్తవం. మనం అబ్జర్వ్ చేస్తున్నాం గత కొద్ది రోజులుగా. అధికార పార్టీలో ఉన్న మనం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మీరేమో నాకు అర్థం కావట్లేదు. మీరు జన్మలకి అధికారం రారు. భూమన సార్, మీరు అధికారులకి జన్మలో రారు. ఎందుకు మీరు ఓవర్ యాక్షన్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నీ కొడుకు కార్పొరేటర్గా గెలిచినా సరే, తిరుపతిలో కార్పొరేటర్గా గెలిచినా చాలు, మిమ్మల్ని తిరుపతి జనం చీతూ అని 63,000తో చిత్తూరు నుంచి వచ్చిన మా ఆర్ని శ్రీనివాసులు గారిని 65,000తో గెలిపిస్తే మీరు తిరుపతిలో అంత చేశాం ఇంత చేశామన్నారా? మీరు 65,000తో ఓడిపోతారా? ఏం చేశారు తిరుపతి కంటే? రౌడీయిజం చేశారు తిరుపతిలో, మీరు గుండాయిజం చేశారు తిరుపతిలో. మీరు ఈరోజు ఒక టీటీడీ చైర్మన్ మొన్న మీరే కనబడలేదని చెప్పి బ్యానర్ వేశారు. ఈరోజు ఆయన కనిపిద్దామని వస్తే ఆయన అడ్డుకుంటారా? అంటే తిరుమల తిరుపతికి రేపు భక్తులను కూడా అడ్డుకుంటారు వీళ్ళు. ఆయన చైర్మన్ అయ్యా, కొండకెళ్తున్నాడు, ఆయన పట్టుకొని అడ్డుకోవడం, దాడి చేయని ప్రయత్నిస్తారంటే రౌడీయిజం. మొత్తం రాత్రి తాగుతారు, గంజాయి పొద్దున్నేసి తాగుతారు, ఎవరికి వాడి దాడి చేయాలి తెలీదు. ఇలా మీడియా ఫోకస్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను డీజీపీ గారిని, ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నా, సార్ ఇప్పటికే తిరుపతిలో మనం చూసిన సోషల్ మీడియాలో కానివ్వండి, కొన్ని పేపర్లో కానివ్వండి, విపరీతంగా తిరుపతిలో కుల చిచ్చు పెట్టి కులాన్ని రెచ్చగొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, పర్సనల్ అటాకింగ్ మాట్లాడుతున్నారు. ఎప్పుడు లేని విధంగా తిరుపతిలో చండాలమైన సంస్కృతి తీసుకొచ్చారు. తిరుపతిలో భూమన కుటుంబం. ఇదే చెప్తున్నాం, మీ ఇంటిపైకి వస్తే మీరు తట్టుకోగలరా? మీ ఇంటిపైకి వస్తే తట్టుకోగలరా? చెప్పండి. మీ జనబలం పిలుచుకోండి, మా జనబలం పిలుచుకుందాం.
మీరు తట్టుకుంటారా? ఊరికి ఎందుకు తిరుపతి శాంతి పద్ధతులు మీరు విఘాతం కలిగిస్తున్నారు? తిరుపతి ప్రశాంతంగా పెట్టండి. పవిత్ర పుణ్యక్షేత్రం, రోజుకి 2 లక్షల మంది యాత్రికులు భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తిరుపతిలో ఉండాలంటే అదృష్టం ఉండాలంటారు. ఈ భూమన కుటుంబం తిరుపతిని తరిమేయాలని కోరుకుంటారు అందరు ప్రజలు. తరిమేస్తే కానీ తిరుపతి ప్రశాంతంగా ఉండదు. ఏందండి రౌడీయిజము? చూస్తున్నా పొద్దున చూడండిడా, రాళ్ళు పెట్టుకోండి, వెనకాల చేతులు పెట్టుకుంటారు. అసలు ఏమనుకుంటున్నారు? అసలు ఎవరి మీద దాడి చేయాలని వచ్చారు మీరు? వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. హత్యాయత్నం కేసు పెట్టి జైలుకి పంపిస్తే తప్ప ఈ డాగ్స్ మారరు. వీళ్ళు డాగులే, పిచ్చి డాగులు, మారరు. అసలు మొన్నంతా ఒక విలేజెస్ వీళ్ళు ఏ బతుకులు బతుకుతున్నారు, ఏ మార్పింగ్ బతుకులేవి. అసలు ఇంత చేసిన తర్వాత ఓ చైర్మన్ హోదాలో ఆయన కొండకు వస్తే ఫ్యామిలీతో హోటల్లో పోయి దాడి చేయడం ఏంది? మనకు గుర్తుందో లేదో 2009 మా మెగాస్టార్ చిరంజీవి గారు కెన్సెస్ హోటల్లో ఉంటే ఆ రోజు ఇదే కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులను పంపించి చిరంజీవి గారు హోటల్ రూమ్ పైన దాడి చేయాలని చూశారు. సంచలనం అది. ఆ రోజు ఆ ఒక దెబ్బతో మేము ఎలక్షన్ రివర్స్ అయిపోయింది. మాకు 18,000తో గెలిచాము అప్పుడు తిరుపతిలో. తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. 2009లో చిరంజీవి, ఈ విషయం కరుణాకర్ రెడ్డి గారు నాకు పర్టికులర్ కూడా చెప్తున్నా. మీరు అనుకోవచ్చు చెప్పే స్థాయి కిరణ్ అది కాదేమో అని, కానీ వినే స్థాయిలో మీరున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 2009లో చిరంజీవి గారు గెలిచిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు చంద్రబాబు కృష్ణమూర్తి గారు, వెంకటరమణ గారు పోటీ చేస్తే ఆ ఓట్లు చీలిపోతే నువ్వు గెలిచావు. తర్వాత 2014 ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసాం. ఆ రోజు కూటమి గెలిచింది. 2019లో మళ్ళా సుగుణమ్మ గారు, చంద్రబాబు కృష్ణమూర్తి గారు పోటీ చేశారు. అప్పుడు ఓట్లు చీలిపోతే నువ్వు గెలిచావు. ఎవరో చీలిపోతే గెలిచే నువ్వు చీలిపోయే నాయకుడు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? మమ్మల్ని మాట్లాడిస్తారా? మా వ్యాపారాల గురించి మాట్లాడతారు తిరుపతిలో. అవునయ్యా, మేము చాలా చిన్న స్టేజ్ నుంచి బిడాలు వేసుకుని పైకి వచ్చాము. తమరు ఏం చేశారు? పుట్టుకతో తమరు పిఠాపురం జమీందార్ ఫ్యామిలీయా? రాజుగారు రంగదురై అంటారు మామూలుగా, మా పిల్లకాయలు అంటారు రాజుగారు రంగదుర బిడ్డన ఆయన అంటారు. ఆయన ఎవరాయన? బస్ స్టాండ్లో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నారు మీరు, సిద్ధార్థ జిరాక్స్. ఎస్టీడీ బూత్, రూపాయికి ఆయన ఫోన్ పెట్టుకొని ఈరోజు 2,000 కోట్లు 3,000 కోట్లు ఆస్తి ఎలా వచ్చింది మీకు? అద్భుతాలు జరిగాయి చెప్పండి. అద్భుతాలు మాకు చెప్పండి, మా మీడియా మిత్రులు చెప్పండి. పాప ఎండలో మనలో తిరుగుతారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు మంచిగా డబ్బులు ఎలా వస్తాయో. కష్టపడి ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని స్థాయిని విమర్శిస్తూ ఉంటే దానికి తప్పు. మీరు తమరు పుట్టుకతో 100 కోట్ల అధిపతి కాదు. ఇంకా కొన్ని విషయాలు నేను మాట్లాడితే మాత్రం మీరు తిరుపతి రోడ్లో 9779 కారు అనుకుంటా అయింది, ఆ కారు వేసుకొని తిరగలేరు మీరు. చెప్తున్నా, ఎందుకండి ఇంత దౌర్జన్యం, రౌడీయిజం? మేమేమైనా అడిగితే పిచ్చి కుక్కలు పంపించి మా పైన మాట్లాడిస్తారు. ఏమంటే అది మాట్లాడిస్తారు. ప్రజలను అయోమయంలో తీసుకెళ్తున్నారు, ప్రజలపైన దాడి చేయిస్తారు. వీళ్ళు అసలు అధికారంలో మేమున్నామా వాళ్ళు ఉన్నామా తెలియని పరిస్థితిలో ఉండి ప్రజలు కొంతమంది కన్ఫ్యూషన్లో. చాలామంది ఫోన్ చేశారు పొద్దున, ఏందయ్యా భూమన కరుణాకర్ ఇంకా ఎమ్మెల్యే అని భ్రమలో ఉన్నాడేమో అనుకుంటాడు. ఆ భ్రమలో నుంచి బయటికి రావు స్వామి, నువ్వు భ్రమలో బతకద్దు. అయ్యా చీలిపోతే చీలిపోయే నాయకుడా, ఓట్లు చీలిపోతే వేసుకున్న నాయకుడా, భ్రమలో బతకద్దు. లైవ్లోకి రా. ఇది జనసేన సీటు, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే, ఇది జనసేన స్థానం, అది గుర్తుపెట్టుకో. మమ్మల్ని నువ్వు మాట్లాడడం కాదు. ఈరోజు తిరుపతి దాడి, దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. పేటీఎం పిచ్చి డాక్స్ అంతా, మెంటల్ డాక్స్ అంతా అక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి. ఒకసారి బుద్ధి వస్తుంది. ఈరోజు ఇందాకే వీళ్ళ చిన్న పుత్రుడు భూమన అభినయ్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ముందు, మేము గత ప్రభుత్వంలో ఇదే మరి ధర్నాలు చేసి అరెస్ట్ చేయలేదు ఎవరిని, ఎవరి మీద దాడులు చేశామా, ఎవరైనా అడ్డుకున్నామా అంటాడు ఆయన. బాబు, అభినయ్ బాబు, నేను అడుగుతున్నది అభినయ్ బాబుని,
ఇదే ప్రెస్ క్లబ్లో మహిళని చూడకుండా తను ఒక పేషెంట్ అని కూడా చూడకుండా తనని ఇదే ప్రెస్ క్లబ్లో లాక్కెళ్ళి అర్ధరాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో ఎవరిని రానియకుండా రిమాండ్ తరలించాలని ప్రయత్నం చేశారా లేదా? అది ఎవరు చేశారు? అభినయ్ చేయలేదా? ఇప్పుడు చెప్పు. ఇదే కిరణ్ రాయ్ కానీ, ఇదే హేమకుమార్ కానీ, ఇంకో ఆది కానీ, ఇంకెంతమంది మీద నువ్వు కేసులు పెట్టలేదు? ఎన్నిసార్లు నన్ను పంచతో తీసుకెళ్ళావు, ఎన్నిసార్లు డ్రాయర్తో తీసుకెళ్ళావు? నన్ను డ్రాయర్ అంటే షార్ట్స్తో తీసుకెళ్ళాడు చాలాసార్లు. ఎందుకు? టైం కూడా లేదు నాకు. పోలీసులు సార్ నేను షార్ట్తో ఉన్నాను సార్, కనీసం ప్యాంట్ వేసుకుని వస్తాను సార్ అంటే, లైన్లో ఈ పక్క మనుషులు ఉంటారు, వాళ్ళ మనుషులు ఆ పక్క నా రెడ్లు గారు లైన్లో ఫోన్లో ఉంటారు, రెడ్లందరూ తీసుకోలేదు అన్నా సార్ కిరణ్ సార్ ఓకే హ్యాపీ. అలాంటి నువ్వు చేసి ఈరోజు నువ్వు ఏమీ చేయలేదు. మేము తిరుపతిలో ప్రతిపక్ష నేతల్ని ప్రశాంతంగా పెట్టామని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తాను, నవ్వొస్తుంది. నేనే సాక్ష్యం. 16 కేసులు పెట్టించారు మీరు. తిరుమలతో కాకుండా ఇక్కడ పెట్టింది 16 కేసులు పెట్టారు. ఇన్నిసార్లు ఎత్తుకోపోయారు నన్ను. మా ప్రెస్ క్లబ్లో మా మహిళలు వేరే మహిళలను తీసుకెళ్లారు అరెస్ట్ చేసి. ఎలా వేసి అబద్ధం తక్కువని చెప్పేస్తారా? యూట్యూబ్కి వెళ్తే వస్తుంది తెలియదు వాళ్ళకి. యూట్యూబ్లో ఒకటి ఉంది. ఇప్పుడు ఎవడేం చేసినా వాడు చచ్చిపోయినా యూట్యూబ్లో వాడు కొడితే డీటెయిల్స్ వస్తుంది. ఆ విషయం మర్చిపోయినాడు అభినయ్ బాబు. నేను ఒకటే అంటున్నా, తిరుపతిని ప్రశాంతంగా ఉంచండి. తిరుపతి కల్చర్ వేరు. తిరుపతిని పులివెందులు అనుకోవద్దండి. పులివెందులు ఇప్పుడు మీకు ఆ సినిమా లేదని తెలిసిపోయింది. తిరుపతిని ప్రశాంతంగా ఉంచండి. తిరుపతిలో రాజకీయాలు చెయ్యండి, రెచ్చగొట్టకండి. కుల మత విద్వేషాలు చేయకండి. పర్సనల్ టార్గెట్ చేయకండి. పర్సనల్గా వ్యక్తిగత విమర్శలు మాట్లాడి రెచ్చగొడతారంటే ప్రతి ఒక్కడి వ్యక్తిగత విషయాలు మాట్లాడేదానికి మేము కూడా రెడీగా ఉన్నాం. తట్టుకోలేరు. మళ్ళా ఆవేశంగా మాట్లాడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. మీరన్నా భయపడాలి. 3,000 కోట్ల ఆస్తి 2,000 కోట్ల ఆస్తి ఏమవుతుంది అనేసి. ఏమిలా చొక్కా ఇప్పేసి కూర్చుంటా, జాగ్రత్త. చొక్కా ఇప్పేసి కూర్చుంటా. వెనకాల ఆస్తి లేవు. మీరే చెప్పారు నాకేం లేవనేసా. మాకు మనిషిని, మేము నమ్ముకున్న నాయకుడు, మేము పనిచేస్తున్న పార్టీకి మేము గౌరవిస్తే ఈరోజు తిరుపతిలో మీరు ఇంత అరాచకం చేసినా మేము ప్రెస్ మీట్ పెట్టే ఖండిస్తున్నాం తప్ప మీ ఇంటికాడ కూర్చొని నిరసన చేయడము, మీరు ఎక్కడ పోతే అక్కడ ప్లకార్డ్ పెట్టుకొని కూర్చోమంటారా? అటైతే మేమంతా రోడ్డు కారులో వేసుకుని తిరుగుతాం. ఏదైనా పెళ్ళిలో కనిపించాం చూపిస్తాం గో బ్యాక్ అనేసి. ఇవన్నీ చేయకూడదు, కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మారాలని చెప్పి భూమన చిన్నబాబు అభినయ్ గారిని నేను కోరుతున్నా. వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, లేకపోతే డాగ్స్ వస్తారు. మళ్ళీ రెస్పెక్ట్ ఇవ్వాలి, డాగ్స్ వస్తారు. మళ్ళీ వాళ్ళు మా గుండెల్లో నిద్రపోతారంట. ఇక్కడ హౌస్ఫుల్ తెల్లే వాళ్ళకి పడుకోవడం ప్లేస్ లేదులే. నేను మాట్లాడగలుగుతా, చాలా తట్టుకోలేరు మీరు. చాలా విషయాలు తెలుసు నాకు కూడా. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా. మీ చిన్నబాబులాగా అమెరికాలో చదువుకోలే, హైదరాబాద్లో చదువుకోలే, దేశాలు దాటిపోలా. తిరుపతి పల్ల బ్యాచ్ మంది గోయరాసుగుడి వెనకాల స్కూల్లో చదువుకున్నా నేను. నాకు అన్నీ తెలుసు. తిరుపతిలో ఏం జరుగుతుంది, రాజకీయాలు ఎవరు ఎట్ట బతికినారు, ఎవరు ఎట్ట ఎదిగినారు, ఎవరు జిరాక్స్ షాపులు పెట్టుకున్నారు, ఎవరో బజాజ్ చేతకు బడిలో పెట్రోల్కు డబ్బు లేకుండా ఎవరు పెట్రోల్ తీసుకుపోసుకు అన్నీ చెప్పగలను నేను కూడా. నేను చెప్పినాను అనుకో బాగోదు. నాతో చెప్పించుకోవద్దని కూడా చెప్తున్నా. నాతో చెప్పించుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే తిరుపతి కల్చర్ అది కాదు, మార్చుకోండి దయచేసి. ఈరోజు జరిగిన దాడిని తీవ్రంగా మేము జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నాం. ఎవరైతే అక్కడికి వచ్చిన మెంటల్ డాగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ కార్యకర్తల్ని అన్నాం, వాళ్ళ కార్యకర్తలు కాదు డాగ్స్, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కోరుతున్నాం. అదేనా మంచి బసిరెడ్డి గారు భయ్యా, నేను ఒక కేసు ఎఫ్ఐఆర్ వేరే నమోదు చేయించా. దాంట్లో క్యాస్ట్ పెడతారు, దాన్ని కూడా ఎడిట్ చేశారు మహానుభావులు. క్యాస్టింగ్ కూడా నన్ను మొన్న దాకా సేట్ అన్నారు, ఈరోజు కమ్మ అంటున్నారు. కిరణ్ రాయ్ కమ్మ అని సోషల్ మీడియా చెప్తున్నారు. బట్ ఏదో క్యాస్ట్ మీరే చెప్పండి. అంటే కరుణాకర్ రెడ్డి తిట్టాలంటే పలానా కులమే తిట్టాలి ఏమైనా ఉందా చెప్పండి. ఆ కులంతో తిట్టిస్తాను నేను. ఇంకా మొన్న సేటు అమిత్ షాకి బంధువు చేశారు మొన్న. ఈరోజు కమ్మంట సోషల్ మీడియాలో పెట్టారు కిరణ్ రాయ్ కమ్మ అని.
రేపు ఇంకో క్యాస్ట్ పెడతారు. ఏ క్యాస్ట్ పెట్టుకోండి, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ హిందూ, ఇది మాత్రం వాస్తవం. నేను ఏ క్యాస్టో ప్రపంచానికి తెలుసు. దయచేసి ఇదే చెప్పా కదా, ఇలాంటి చిల్లర రాజకీయాలు కులం 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 నేనేం కులం తెలియదా కరుణాకర్ రెడ్డి గారికి? ఎందుకు మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిచ్చి అసహ్యంగా మళ్ళీ నేను ఎత్తాలి నీ కులం గురించి? వద్దు ప్లీజ్, దయచేసి నాది ఎత్తిచ్చేద్దండి. పిల్లోని నేను మీ ముందర ఎత్తిచ్చేద్దండి. నేను చెప్తే ఈయనే స్థాయిలో మీరు ఉండకూడదు అని చెప్పిన నాకే వద్దు. కులానికి సర్టిఫికెట్లు ఇప్పుడు ఇయ్యరు నాకు తెలిసి. ఇప్పుడు నేను కాపకులంలో పుట్టిన ప్రపంచానికే తెలుసు, రాయల్ యూత్ పెట్టినప్పటి నుంచి అందరికీ తెలుసు. సర్టిఫికెట్ చూపించే అవసరం నాకు లేదు కదా. అదే సర్టిఫికెట్ కొడుతున్నా, కరుణాకర్ రెడ్డో జగన్మోహన్ రెడ్డో అభిరెడ్డి అడిగితే ఇస్తా, పిచ్చుకొకరికి నేను ఈయను. కరుణాకర్ రెడ్డో అభిరెడ్డి అడిగితే నేను ఇస్తా, చూపిస్తా. పిచ్చుకొక్కలకి మెంట్లో అడిగితే నేను ఎందుకు ఇస్తా? నాకేం అవసరం? నా స్థాయి తక్కువ నేను ఇస్తా. వాళ్ళు ఎవరు అసలు? డాగ్స్, వాళ్ళకైతే నేను ఈయను. ఇది చెప్పండి. ఈసారి అడిగితే అమ్మా కల్లో కూడా వస్తామని చెప్పినాను. ఆయన నాకు కల్లో కూడా వస్తుందంట. కల్లో కూడా నేను ఆడాను రాని, కానీ కరుణాకర్ రెడ్డి గారు మీ చిన్నబాబు అడిగితే ఇస్తారంట, పిచ్చుకొక్కలకి ఈడట అని చెప్పండి. తిరుపతి ప్రశాంతత కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. తిరుపతిలో ఎప్పుడు లేనింత దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయకండి. మత కుల రాజకీయాలను తిరుపతిలో ప్రోత్సహించకండి. భూమన కుటుంబంలో ఉన్న తండ్రికి కొడుకు ఇద్దరికి చెప్తున్నా, రాయల్టీగా మంచిగా పాలిటిక్స్ చేద్దాం అని తిరుపతిలో అనుకుంటున్నాం. మీరు కాదు కూడదు, మేము కులాలు రెచ్చగొడతాం, మతాలు రెచ్చగొడతాం, మాకు అవే ఇంపార్టెంట్ అనుకుంటే మీ చరిత్ర పాంప్లెట్ కొట్టి ఇంటింటికి ఇస్తాను నేను. మళ్ళీ నాకు తెలియదు అనుకోవద్దు, వీడే పుట్టి పెరిగని తెలుసు మీకు కూడా. ఇంటింటికి ఇస్తా పాంప్లెట్ కొట్టి, సొంత డబ్బులతో ఇస్తా. ఒకవేళ నా స్తోమత సరిపోతే మా వాళ్ళంతా కలిసి చేస్తానండి, ప్రాబ్లం లేదు. చెప్తారు కదా మీరు మామూలుగా డబ్బులు లేవనేసి, కెపాసిటీ ఉంది పక్కన, బ్యాచ్ పక్కన డబ్బు ఉండే ఉన్నారు నా పక్కన, వీళ్ళతో కొట్టించి నేను బ్రహ్మాండంగా వేస్తా. జిల్లా మొత్తం వస్తాం, మళ్ళా ఆయన జిల్లా నాయకుడు కదా ఇప్పుడు, కాబట్టి థ్యాంక్ యూ.